నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు కల్లోల కశ్మీర్లో కొనసాగుతున్న దాడులు పాఠశాలలను విడిచిపెట్టని ఉగ్రమూకలు కారం శివాజీ నియామకం చెల్లదు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చొక్కెదురు జై ఆంధ్రప్రదేశ్ సభకు గురజాడ తెన్నేట్ల పేర్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి బీచ్ ఫెస్టివల్లో అశ్లీలతకు తావులేదు మహిళా సంఘాల విమర్శతో స్పందించిన గంట చర్చలు సఫలం కాకుంటే ఆందోళనే హెచ్చరించిన పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం కశ్మీర్లో కల్లోల పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఉగ్రవాదులు దాడులు ఒకవైపు అయితే ఉగ్రవాదుల వేటలో సైనిక దాడులు మరోవైపు దీంతో సామాన్య ప్రజానీకం నలిగిపోతోంది నిన్న మొన్నటి వరకు ప్రభుత్వం గ్రామాలను ఖాళీ చేయించడంతో పాటు బడులకు నిరవధిక సెలవులు ప్రకటించారు ఇదే అదునుగా భావించిన ఉగ్రమూకలు పాఠశాలలను వరుసగా తగలబెడుతున్నారు కశ్మీర్ లోయలో ఉన్న పాఠశాలల్లో గడిచిన 2 నెలల కాలంలో సుమారు 30 వరకు పాఠశాలలను బుగ్గిపాలు చేశారు పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం పూనుకోవాలని కశ్మీర్ కల్లోల ప్రాంత ప్రజలు కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన కారం శివాజీకి హైకోర్టులో చుక్కెదురైంది ఆయన నియామకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది కారం శివాజీ నియామకాన్ని సవాల్ చేస్తూ 4 వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వాటిని విచారించిన కోర్టు వెంటనే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి కమిషన్ చైర్మన్ ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం నియామకాలు జరపాలని ప్రభుత్వానికి హితవు పలికింది రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రం దానిని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు ఈ నెల 6వ తేదీన వన్ టౌన్లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో వైకాపా నిర్వహిస్తున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభా ప్రాంగణాన్ని ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ వేదికకు మహాకవి గురజాడ సభా ప్రాంగణానికి తెన్నేటి విశ్వనాథం పేర్లను పెట్టినట్లు వెల్లడించారు సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 1,00,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు విజయసాయిరెడ్డి వెంట బొత్స సత్యనారాయణ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఇతర నేతలు ఉన్నారు ఈ యొక్క సభా ప్రాంగణం గురజాడ సభా ప్రాంగణంగా నామకరణం చేయడమైంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంపాదించేటటువంటి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందింది అది ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందింది ఇది ఒక్క విషయమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏ హామీలు ఇచ్చింది ఏ హామీలను నిర్వర్తించలేకపోయింది వైఫల్యాలు చెందింది అన్నటువంటి విషయాన్ని కూడా హైలైట్ చేయడం జరుగుతుంది రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్తు అంధకారమయమైనటువంటి విషయం కూడా రాష్ట్ర ప్రజలకు మా యొక్క అధ్యక్షుల వారు సందేశం ఇస్తారు ఈ యొక్క స్టేడియంలో భారీ బహిరంగ సభకు ఉత్తరాంధ్ర నుంచి 1,00,000 మంది ప్రజలు వస్తారని మేము ఆశిస్తున్నాం ఏ ఫెస్టివల్ అయినా మన సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా జరగదని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంటా మాట్లాడుతూ త్వరలో నగరంలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ పై అనేక రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఫెస్టివల్స్ జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు అయితే అందులో ఎటువంటి అశ్లీలత అసభ్యకర ప్రదర్శనలకు తావుండదని అటువంటి వాటిని ప్రోత్సహించే ప్రసక్తి అయితే ఉండబోదని చెప్పారు బీచ్ ఫెస్టివల్ కు సంబంధించి జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ టూరిజం శాఖ కమిషనర్
బోడా వీసీలతో ఒక కమిటీని వేసినట్లు వెల్లడించారు. ఈ ఫెస్టివల్లో ఏ ప్రదర్శనలు ఉంటాయి, అవి ఎలా ఉంటాయన్న దానిపై కమిటీ పూర్తిగా విశ్లేషిస్తుందని వివరించారు. అయితే అన్ఫార్చునేట్గా వీళ్ళు చెప్పిన ప్రజెంటేషన్కి వాళ్ళు ఏదో సబ్మిట్ చేశారో దానికి మీడియాలో ప్రొజెక్ట్ అయిన దానికి ఎక్కడ కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇదేదో ఈ ముద్దుల పోటీ పెడతారు, అలాగే అర్ధనగ్న ప్రదర్శనలు ఉంటాయి, దాంతోపాటు రకరకాల ఎక్కడ కూడా ఇంతలో జరగని విధంగా వైజాగ్లో ఈ అందాల ప్రదర్శన ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఎవరికి ఇష్టమైనటువంటి వాళ్ళు రాస్తూ దీన్ని డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేశారు. ఒకటి మాత్రం మీకు నేను స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇది బీచ్ ఫెస్టివల్ కావచ్చు, విశాఖోత్సవ్ కావచ్చు, లేకపోతే ఇంకొక ఇంటర్నేషనల్ ఈవెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా వైజాగ్కి రావాలి. డెఫినెట్గా వైజాగ్లో అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు వైజాగ్ అనేది ప్రపంచంలోనే ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో వన్ ఆఫ్ ద సిటీ. అమెరికన్ గవర్నమెంట్ చేత కూడా ఒక స్మార్ట్ సిటీగా డిక్లేర్ కాబడింది. ఇట్ ది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. ఏ ఈవెంట్ అయినా సరే, ఎటువంటి ఇంటర్నేషనల్ కార్యక్రమం అయినా సరే, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, వ్యవహారాలకి భిన్నంగా వాటిని భంగపరిచే విధంగా, వాటి ప్రతిష్టకి భంగం వచ్చే విధంగా చేసే ఎటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అలౌ చేయబోవట్లేదు. ఆయిల్ డీలర్లకు కమిషన్ పెంచుకుంటే శనివారం నుంచి దశల వారీగా ఆందోళనకు దిగుతామని జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు మల్కాపురంలోని ఇండియన్ ఆయిల్ టెర్మినల్ వద్ద ఉత్తరాంధ్ర జిల్లాల పెట్రోల్ డీలర్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ పెట్రోలియం మంత్రిత్వ శాఖతో జరుగుతున్న చర్చలు సఫలమైతే యథాతథంగా బంకులు నడుపుతామని, లేని పక్షంలో ఒక షిఫ్ట్ మాత్రమే పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఇప్పటికే గత 2 రోజుల నుంచి పెట్రోల్ సంస్థల నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం లేదని తెలిపారు. వాహనదారులు డీలర్లతో సహకరించాలని కోరారు. ఇండియా వైడ్ మా డెసిషన్ని మేము ఇక్కడ అమలుపరుస్తున్నాము. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లలోని పెట్రోల్ బంకులు కూడా కొనుగోలు నిలుపుదల చేశాము. రేపటి నుండి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పెట్రోల్ బంకులు సేల్స్ ఉంటాయి. 6 నుంచి మర్నాడు ఉదయం 9 గంటల వరకు పెట్రోల్, డీజిల్, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇఫ్ ఇట్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏ విధమైన హాలిడేస్ ఉన్నాయో అన్ని హాలిడేస్ కూడా పెట్రోలియం డీలర్స్ కూడా తీసుకుంటారు. దీని మీద వినియోగదారులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి ఆ టైములకి కొంచెం మీరు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. మేము ఇప్పుడు ఒక వాణిజ్య వార్త. యాక్ట్ ఫైబర్ నెట్ ఇప్పుడు అందిస్తున్నారు అద్భుతమైన వేగం, నమ్మశక్యం గాని అనుభవం. కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. మరిన్ని వివరములకు యాక్ట్ ఫైబర్ నెట్ ఫోన్ 0891428400 కు కాల్ చేయండి. తిరిగి వార్తల్లోకి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక మంది పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా రావడం అభినందనీయమని ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి పేర్కొన్నారు. సుపద పత్రిక సంపాదకులు వై రామ్జీ తెలుగుదేశం పార్టీ జాయినింగ్ మీటింగ్ స్థానిక హోటల్లో జరిగింది. ఈ మీటుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంవివిఎస్ మూర్తి మాట్లాడుతూ జైల్లో ఉన్నవాళ్లు, వేలాది కోట్ల అక్రమార్జనలు చేసిన వారు నీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. అంతకుముందు రామ్జీకి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్ఏ రెహమాన్, పట్టాభి, దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంచి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉండాలి, తెలిసిన వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి మన మధ్యన మాట చెబుతూ ఈ కార్యకర్తలందరికీ కూడా రాజకీయాల మీద బ్రతకడాలని అనుకోకండి, బ్రతుకు తెరువు కోసం వేరే చూసుకుంటూ రాజకీయాలు నడపండి అని చెప్పాడు. అదే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఎందుకురా రేపు పొద్దున్న ఏదోటి వచ్చిన తర్వాత నీకు ఏదోటి చేస్తానులే ఏం పోతుంది అంటాడు. అలా చేసినందుకు నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. విశాఖపట్నాన్ని అమ్మేశారు గత 10 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలకు ముందు. ఆ నేర చరిత్రలు వస్తే ఈ ఊరు ఎక్కడ పాడైపోతుందో అని చెప్పి భయపడి ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ కూడా వేళ నేను ఎలక్షన్ దగ్గరికి వెళ్తే అక్కడ 10 బూతులు ఉన్నాయి. ఈ రామ్నగర్లో 12 బూతులు.
అందరూ తెలిసిన వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ సాగర్ తీరాన జరపతలిపెట్టిన లవ్ ఫెస్టివల్ ను రద్దు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేసింది. సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి ప్రభావతి, నగర శాఖ అధ్యక్ష కార్యదర్శులు బి సూర్యమణి, ఆర్ఎన్ మాధవులు మాట్లాడారు. టూరిజం అభివృద్ధి ముసుగులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల శరీరాలతో వ్యాపారం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను మహిళా లోకం సహించబోదని హెచ్చరించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే లవ్ ఫెస్టివల్ ను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా విశాఖ ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసినట్లవుతుందన్నారు. ఈ ప్రాంతం పట్ల ఇంతవరకు దేశ విదేశాల్లో ఉన్న పేరు ప్రఖ్యాతులు మంటగలిసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళల యొక్క అందాల్ని, మహిళల యొక్క శరీర అవయవాలతో వ్యాపారం చేయడం వరకు ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసి ఈ ఫెస్టివల్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఈరోజే పర్యాటక శాఖ నుంచి ఒక ప్రకటన వచ్చింది, రామ్మూర్తి నాయుడు గారు చేశారు. మాకే సంబంధం లేదు, అంతా వాళ్ళు చూసుకుంటారు, ఖర్చులు కూడా మాకు సంబంధం లేదని చెప్పారు. ఈరోజు బీచ్, విశాఖ నగరంలో బీచ్ ఉంది. ఇప్పటికే విశాఖ నగరంలో, ఆసియా ఖండంలో విశాఖ ఒక మొత్తం ఈ కల్చర్ కానీ, లేకపోతే హబ్గా ఒక వైద్యాలయం కోసం కానీ, విద్యాలయాల హబ్బులు కానీ ఈరోజు ఉంది. అటువంటి పేరుని ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా మా ఆడపిల్లలు దొరుకుతారు మీకు ఎందుకని చెప్పి కారు చౌకగా వీళ్ళ శరీరాలతో వ్యాపారం చేసుకోవడం కోసం ఈరోజు ఎర్రతివాచి పరిచే ధోరణి కనపడుతోంది. వన్ టౌన్ రంగిరేజ్ వీధికి చెందిన ఓ దళిత మహిళను కులం పేరుతో దూషించి దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా సంఘం నాయకుడు ఆర్పి రాజు మీడియాతో మాట్లాడారు. దళితులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్న వారిపై బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నా నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయకుండా సెటిల్మెంట్ ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు తమ వైఖరిని మార్చుకొని దళితులను కించపరిచే విధంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్ధరణ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రంగరేజ్ వీధిలో ఒక మహిళ ఇంటికి వెళ్ళి ఆ రకంగా దాడి చేయడం అనేది చాలా దారుణం. కులం పేరుతో తిట్టగానే చుట్టుపక్కల జనాలంతా కూడా అక్కడ ఎక్కువ మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క చర్యను చూసి ఒకేసారి ఉద్రిక్తులయ్యారు. కాకపోతే వీళ్ళు కంట్రోల్ చేయకపోతే అక్కడ పరిస్థితి ఇంకో రకంగా మారేది. కాబట్టి ఇటువంటి చర్యలకు పూనుకున్న వాళ్ళని పోలీసులు అలాగా వదిలేయడం సరైనది కాదు, రాజీ చేయడం సరైనది కాదు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి, అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి అధికారులు వెంటే, పోలీసు అధికారులు వెంటే చర్య తీసుకోబోతే ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తోందని దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధి 27వ వార్డులో జన చైతన్య యాత్ర జరిగింది. ఈ సందర్భంగా సరస్వతి పార్కు వద్ద ఏర్పాటు చేసిన సభలో వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ 2.5 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తూ వాటి అమలుకు కృషి చేస్తున్నారని వివరించారు. వార్డు పరిధి కనకల వీధి, ఎల్లమ్మ తోట, డాబా గార్డెన్స్, పిడపర్తి వారి వీధి, కృష్ణా గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో ఈ యాత్ర కొనసాగింది. యాత్రలో మాజీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్, వార్డు అధ్యక్షులు బాపు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి వాళ్ళని ఆపేమంటే మా రాజకీయంకే మచ్చమాట. దానికోసమే సీఎం చంద్రబాబు నాయుడు ఏంటంటే ఐరిస్ తీసుకోండి. ఎందుకంటే పేదవాళ్ళు పాపం ఏంటంటే 70 సంవత్సరాలు అంటులు తొమ్మిది వాళ్ళు అరిగిపోతాయి, కళ్ళు మాత్రం బాగుంటాయి, ఐరిస్ తీసుకొని ఇమ్మని చెప్పారు. లేదు అది పని చేయకపోతే ఒక ఫోటో ఐడెంటిటీ తీసుకొని విఆర్ఓ గారు సంతకం పెట్టినా కానీ, లేదనుకుంటే ఆ జీఎంసీ అధికారి సంతకం పెడితే వెంటనే ఫంక్షన్. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 10 రోజులు వ్యవధి కాబట్టి ఆఖరి రోజులనేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలాంటి వాళ్ళకి అందించడం జరుగుతుందన్నమాట. సో ఈరోజు ఏంటంటే పెన్షన్ ఒకవేళ రాలేని పరిస్థితులు కూడా ఇంటికి తీసుకుని వెళ్ళి ఇస్తున్నామాట. దక్షిణ నియోజకవర్గం ఆ రకమైన ఏర్పాటు చేస్తామో రాష్ట్రం అంతా, ముఖ్యంగా దక్షిణ మా జన్మభూమి కమిటీ మెంబర్లు కూడా అందరూ కూడా ఆ రకంగా వెళ్తున్నారన్నమాట. త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో మళ్లీ పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా వైశాఖి జల ఉద్యానవనంలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణరాజు శ్రీనివాస్ ఆదేశానుసారం
జరిగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై సుదీర్ఘ చర్చలు జరిపారు. గతంలో జరిగిన తప్పులు సరిదిద్దుకుంటూ ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీ ప్రజలను వంచిస్తున్న తీరును ఎండగట్టేందుకు సిద్ధపడుతున్నారు. తద్వారా జీవీఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందేందుకు మార్గాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు వంకాయల తాతాజీ, కంటుముచ్చు తాతారావు, కొప్పుల వెంకట్రావు, బీసీసీఎల్ అధ్యక్షులు కొనతాల శ్రీనివాస్, సేవాదళ్ అధ్యక్షులు పెంటపల్లి సత్యనారాయణ, అన్ని వార్డుల అధ్యక్షులు, ఇతర కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. అట్లాగే దక్షిణ నియోజకవర్గంలో కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజీకి కానీ, లేదా పైప్ లైన్ ఆధునీకరణలకు కానీ, లేదా పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాం. కానీ 2.5 సంవత్సరాలు చూసుకుంటే ఈ నియోజకవర్గం పూర్తిగా అధోగతి పాలైంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు ఏ రకంగా విసిగిపోతున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో మరలా ప్రత్యేక హోదా మీద ఏ రకమైనటువంటి పోరాటం చేయాలి, ప్రత్యేక బ్యాలెట్ కార్యక్రమం ఒకటి పెద్ద ఎత్తున నగరంలో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. జై ఆంధ్రప్రదేశ్ పేరుతో ఈ నెల 6వ తేదీన నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగే భారీ బహిరంగ సభకు అన్ని వార్డుల నుంచి ప్రజలు తరలి రావాలని గాజువాక నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి కోరారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడారు. సభను విజయవంతం చేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిపించాలని అన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీలు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు మాటుపూడి పరదేశి, వై మస్తానప్ప, రెడ్డి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రజలు మీరేమి చెప్పినా ఆ రోజు నమ్మారు, మాకు ఓట్లు వేశారు. జగన్ ఏమి చెప్పినా నమ్మలేదు, ఆయన ఓట్లు వేయలేదు. అంచేత మేము ఏమైనా జనానికి చెప్పినా నమ్ముతారు. అది మాకున్నటువంటి ఆ టాలెంట్ అది అనే విధంగా ప్రజల అమాయకులు, వాళ్ళు మమ్మల్ని ఏమి నిలదీసి అడగలేరు. ప్రభుత్వంలో ఉన్నాము, పోలీసు రాజ్యం నడుపుతున్నాము, గట్టిగా నిలదీసి అడిగిన వాడికి కేసులు పెడతాము, పోలీస్ స్టేషన్లో పెడతాము అనే విధంగా ఒక దుర్మార్గమైనటువంటి ఒక రావణాసురుడి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతుంది. పర్యాటక సాంస్కృతిక వారసత్వ బోర్డును పురావస్తు శాఖలో విలీనం చేయడం తగదని చారిత్రక పరిశోధన సంస్థ అధ్యక్షులు డాక్టర్ కొల్లూరు సూర్యనారాయణ, మల్లంపల్లి సోమశేఖర్ శర్మలు అన్నారు. ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి అత్యవసర ప్రాతిపదికపై ఆర్డినెన్స్ జారీ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు దానికి సంబంధించిన సంస్థలతో చర్చించి సూచనలు, సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అన్ని ప్రజలకి గడిచిపోయిన చరిత్రని ప్రజలకి, సంస్కృతిని ప్రజలకి అందజేసే ప్రధానమైన సంస్థ ఆర్కియాలజీ. మరి ఇంతటి ప్రధానమైన భూమికి పోషిస్తున్న ఆర్కియాలజీ సంస్థను తీసుకువెళ్ళి టూరిజం డిపార్ట్మెంట్తో కలపడం అనేది నిజంగా చాలా అన్యాయము. ఇదో రకంగా సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడుతుంది అన్నట్టు మేమందరం భావిస్తున్నాం. పోనీ ఒకవేళ చేసే ముందు కనీసం ఈ విభాగంలో ఉన్నటువంటి, ఈ సంస్థల్లో ఉన్నటువంటి ప్రతినిధులను కానీ, దీని ప్రముఖులను కానీ కూర్చోబెట్టి మాట్లాడి మీ విధి విధానాలు ఇలా ఉన్నాయి, ఇలా చేస్తున్నాం అన్న కనీసం సంప్రదింపు చేయకుండా రాత్రి ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది చాలా అన్యాయమైన ప్రక్రియ. గాజువాక నడిబొడ్డున శుక్రవారం తెల్లవారుజామున ఓ వృద్ధురాలిపై హత్యాయత్నం జరిగింది. స్థానిక పంతులు గారి మేడ వద్ద దాచేపల్లి నరసరత్నం తన కుమారులతో కలిసి నివాసం ఉంటోంది. ప్రతిరోజు మాదిరిగానే ఉదయాన్నే పూలు కోసేందుకు బయటకు వచ్చింది. అప్పటికే అక్కడే మాటేసి ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. బయటకెళ్లిన తల్లి ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి కుమారుడు మధు రోడ్డుకొచ్చి వెతికాడు. పూల మొక్కల దగ్గరలో తల్లి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించాడు. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి ఆధారాలు సేకరించారు. వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారు నగల కోసం ఈ పని చేసి ఉంటారా, లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పువ్వులు తెంపడానికి వచ్చారటండి, వస్తే మరి ఎవరు కొట్టారు, మరి ఎందుకు కొట్టారు అన్నది మనకు తెలియదు. ఇంకా తెలివి వస్తే మనం చెప్పలేము. పువ్వులు అంటే కార్తీక మాసం కదా, పువ్వులు కానీ తెంపడానికి వచ్చారట. వస్తే కొట్టేసి సందులో పడిస్తారండి. 5:20కి వాళ్ళు లేచి ఏంటో కనబడదని చూస్తే రక్తమడుగులు పడి ఉన్నారంట. మరి 4:30కు లేసారు, 5 గంటలకు లేసారు. పిల్లలు కూడా చూడలేదట ఆ టైంలో.
పోర్టుకు చెందిన స్థలంలో దశాబ్దాల కాలం నుంచి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు యాజమాన్యం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధాంతరంగా దుకాణాలను సీజ్ చేయడం సరికాదని బాధితులు వాపోయారు. ఈ సందర్భంగా ఓ దుకాణదారుడు మీడియాతో మాట్లాడారు. గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడే వ్యాపారాలు సాగించుకుంటున్న తమను పోర్టు యాజమాన్యం వెళ్లగొట్టేందుకు యత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన పోర్టు భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ పద్మలత మాట్లాడుతూ పోర్టు స్థలంలో అనధికారికంగా దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారం సాగిస్తున్నారని చెప్పారు. కోర్టు ఆదేశానుసారం షాపులను సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. మహాలక్ష్మి థియేటర్లో హ్యాండ్ ఓవర్ చేశారని అన్నారు. అది ఎంతవరకు అనేది మాకు వాస్తవం మాకు తెలియదు. దీని మీద లీజు కూడా మా పోర్ట్ టెస్టే కాకుండా మహాలక్ష్మి థియేటర్కి మేము చెల్లిస్తున్నాము. పోర్ట్ టెస్ట్ వాళ్ళు మాకు నోటీసులు కూడా జారీ చేయకుండా దౌర్జన్యంగా మా మీద మోకమ్మడిగా దాడి చేస్తున్నారు. దానివల్ల మాకు చాలా 200 కుటుంబాల వరకు మేము రోడ్డును పడవలసే ప్రసక్తి ఉంది. ఇందులో హైకోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి. అయినా సరే హైకోర్టులో ఉన్నా సరే కోర్టుని ధిక్కరించి వీళ్ళే మమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టు పోర్ట్ టెస్ట్ అధికారులు పోర్ట్ టెస్ట్ సిబ్బంది కూడా మాకు చాలా హాని చేస్తారు. విశాఖపట్నం ఉక్కు కోఆపరేటివ్ సొసైటీ స్టోర్స్ 6వ పాలకవర్గంపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని స్టోర్ మాజీ కార్యదర్శి బి తౌడన్న, డైరెక్టర్ రవికుమార్ స్పష్టం చేశారు. ఉక్కు నగరం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. హుద్హుద్ తుఫాను సమయంలో స్టోర్కు జరిగిన నష్టం 13 లక్షల ప్రతిఫలం చెల్లించాలని బీమా సంస్థను కోరగా కేవలం 1.80 లక్షలు మాత్రమే నష్టం జరిగినట్లు అంచనా వేశారని చెప్పారు. ఈ విషయంలో తాము అక్రమాలకు పాల్పడినట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. క్యాజువల్ వర్కర్ల నియామకంలోనూ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. కొన్ని పత్రికల్లో ఆరోపణలు అనేవి రావడం జరిగింది. దాని నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ అనేది పెడుతున్నాం. మేము ఏదైతే సభ్యులకి సౌకర్యవంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో మా కాలంలో మేము పనిచేయడం అనేది జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు ఏదైతే స్టోర్స్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో అలాగే ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయ్యి ప్రైవేటు వ్యాపారస్తుల్ని మద్దతు చేయడం కోసం ఈ స్టోర్స్ని నాశనం చేయడం కోసం ప్రయత్నంలో భాగంగానే ఈ కంప్లైంట్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. ఆ రకంగా ఏదైతే ఉందో ఆ కాలంలోనే మాకు ఉదూత్ అనేది రావడం అనేది జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జన చైతన్య యాత్రల్లో నేతలు చేస్తున్న ప్రకటనలు కొన్ని చోట్ల విమర్శల పాలవుతున్నాయి. జీవీఎంసీ 45వ వార్డు పరిధిలో ఈ 2 ఏళ్ల పాలనలో 4.80 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు పార్టీ నేతలు ప్రకటించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఐ పార్టీలు మండిపడుతున్నాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా పార్టీల నేతలు గుండపు నాగేశ్వరరావు, రాంబాబులు మాట్లాడారు. టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్న అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎక్కడ ఏ పనులు చేపట్టారో సవివరంగా తెలియచేయాలని డిమాండ్ చేశారు. ఈ పాంప్లెట్స్ లో అయితే చెప్పినంత అలా ఈ వేస్ట్ అండి. ఇందులో ఏమి జరగలేదండి అసలు. కానీ ఎందుకు చెప్పారో తెలీదు. కానీ ఈ బీచ్ రోడ్ అని ఒక రోడ్ అని సిండియా టు గాజు అదే సిండియా టు హెచ్పిసిఎల్ అని రాశారు. హెచ్పిసిఎల్ గేట్ అని అది 45వ వార్డుకి వస్తుందని దాన్ని ఒకటే 2,35,00,000 వర్క్ చూపిస్తున్నారండి. అది ఒకటే. కానీ కొత్త వర్క్ అనేది ఇంతవరకు ఏం జరగలేదు 2.5 సార్లు. కాకినాడ శ్రీ మూర్తి కల్చరల్ అసోసియేషన్ కు చెందిన 36 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులతో కవయిత్రి మొల్ల చారిత్రాత్మక పద్య నాటకాన్ని ఈ నెల 7వ తేదీ సాయంత్రం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డాబా గార్డెన్స్ లోని విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రంగసాయి నాటక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బాదంగిరి సాయి మాట్లాడారు. ప్రముఖ నటుడు, దర్శకుడు, ప్రయోక్త రావూజీ జయంతి సందర్భంగా అమ్మ సంస్కృతి సంస్థాన్, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు గ్రహీత కె విజయలక్ష్మిని రావూజీ ఆత్మీయ పురస్కారంతో సత్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో అమ్మ సంస్కృతి సంస్థాన్ ప్రతినిధి బొడ్డేటి జగత్రావు, సీనియర్ జర్నలిస్టు నాగబోయిన నాగేశ్వరరావు, విశాఖ నాటక కళా పరిషత్ ప్రతినిధి వర్రె నారాయణచారయ్య తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఈ యొక్క ఈ సంస్థ రంగసాయి నాటక సంఘం
మరియు అమ్మ సంస్కృత సంస్థానం సంయుక్తం నిర్వహిస్తున్నామండి. దీనికి కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారు ఆర్థిక సహకారం అందజేస్తున్నారు. అట్లాగే ఈ నాటకాన్ని తిలకించడానికి డోనర్ పాస్ 100 రూపాయలు పెట్టాం. ప్రతి ఒక్కరు కూడా డోనర్ పాసులు తీసుకుని ఈ నాటకాన్ని తిలకించి, ముఖ్యంగా కవయిత్రి మొల్ల వేషాన్ని సురభి ప్రభావతి గారు నటిస్తున్నారండి. అలాగే డాక్టర్ సిఎస్ ప్రసాద్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నాటకాన్ని రచించింది వార్డేవ్ సుందరం గారు. గతంలో చాలా నాటకాలు రాశారు ఆయన. సో ఇటువంటి గొప్ప నాటకాన్ని విశాఖపట్నంలో ఉన్న మహిళా ప్రేక్షకులు, నాటకరంగ ప్రేక్షకులు, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆక్సిలరీ ఆధ్వర్యాన రాసపువానిపాలెం క్వార్క్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రాంగణంలో బైబిల్ ప్రదర్శన అమ్మకాలు ప్రారంభమయ్యాయి. యూసీఐఎం మినిస్ట్రీస్ అధినేత రెవరెండ్ డాక్టర్ కేఆర్ సింగ్ ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ వరకు జరగనున్న ఈ ఎగ్జిబిషన్లో వివిధ భాషల్లో అనువదించబడిన 150 రకాల బైబిళ్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఎగ్జిబిషన్ ద్వారా ప్రత్యేక డిస్కౌంట్తో బైబిల్స్ ను విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. క్రైస్తవ ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బిఎస్ఐ మెయిన్ బ్రాంచ్ అధ్యక్షులు ప్రొఫెసర్ వి అబ్రహాం, ఎం నారాయణరావు, పి ఇమ్మానియల్ తదితరులు పాల్గొన్నారు. నీళ్ళలో కూడా మనల్ని ఎగ్జిబిషన్ ఇచ్చాను. ఫస్ట్ ఎగ్జిబిషన్ రోడ్లన్నీ మరి మంటంతో ఉన్నప్పుడు కూడా ఎగ్జిబిషన్ ఇచ్చాను. కాబట్టి ఏం పర్వాలేదు, దేవుడు అన్నీ కూడా చేస్తారు. మరి ఈ యొక్క చర్చ విషయంలో మనకి ఎంతగానో సహాయం చేసినటువంటి ఆ యొక్క కమిటీ మెంబర్స్ అనండి, భాషానండి. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యాన శనివారం సాయంత్రం బీచ్ రోడ్లోని హవా మహల్లో ప్రముఖ గిటారిస్ట్ ధ్వన్ విశ్వనాథ్చే సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిటార్ వాయిద్య కళాకారుడు విశ్వనాథ్తో పాటు ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధుల నుంచి కొంత మొత్తాన్ని ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. ఈ సంగీత విభావరిలో టాలీవుడ్ నేపథ్య గాయకులు పూజన్ కోహ్లీ, నేహా శర్మ, ఇతర పేరొందిన వారు పాల్గొని తమ సుమధుర సంగీత స్వరాలతో ప్రేక్షకులను ఆనందభరితులను చేస్తారని వెల్లడించారు. But you know, I really feel that this place here was the making of a family, the making of a history, the making of a legacy, and I am very honored to be here to try and live up to it. And of course, I hope that this performance tomorrow at the trust at Hawa Mahal is the start of many things to come for Visakhapatnam. సింహాచలం పుష్కరిణి సత్రంలో 5 రోజుల పాటు జరిగే శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనా ఉత్సవాలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామచంద్ర మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దూరదర్శన్ గాయకులు కట్ట జేజీ నారాయణ్ భాగవతార్ హరికథా రూపంలో కాలజ్ఞానాన్ని ప్రచారం చేస్తారు. ప్రతిరోజు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. దృక్పథాన్ని అందించిన మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, ఆయనంటూ ప్రజలందరూ హృదయాల్లో కూడా ఒక విశిష్ట స్థానం ఉంది. ఆయన పేరిట ఈరోజు ఇక్కడ ఈ ఉత్సవాలు ఏర్పాటు చేయటం, దీనికోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న భక్తులందరికీ కూడా నా అభినందనలు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా తీరంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని, అన్ని పోర్టుల్లోనూ 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశామన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అంతవరకు కూడాను దీని యొక్క ఇంటెన్సిటీ వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండంగా కూడా బలపడే అవకాశం ఉంది. అయితే దిశ మార్చుకొని 6-8 గంటల తర్వాత అది ఉత్తర ఈశాన్య దిశగా దాని దిశ మార్చుకొని అక్కడ నుంచి అది బంగ్లాదేశ్ తీరం వైపు పయనించే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నటువంటి వాయుగుండ ప్రభావం మూలంగా ఆంధ్ర తీరంలో ముఖ్యంగా ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు పడతాయి. లైట్ నుంచి సాధారణ వర్షాలు పడతాయి. వాటిలో 1-2 చోట్ల భారీ వర్షాల అవకాశం కూడా ఉంది. తీరం వెంట బలమైన గాలులు గంటకి
50-60 కిలోమీటర్ల చొప్పున ఉంటాయి. అలాగే మత్స్యకారులు కూడా హెచ్చరిక ఈ బలమైన గాలుల దృష్ట్యా హెచ్చరిక చేయడం అయింది. మత్స్యకారులకి హెచ్చరిక కొనసాగుతోంది. ఇవాళ రేపు కూడా మత్స్యకారులు సముద్రం మీదకి వెళ్లేందుకు పర్మిషన్ లేదు, అవకాశం లేదు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కల్లోల కశ్మీర్లో కొనసాగుతున్న దాడులు, పాఠశాలలను విడిచిపెట్టని ఉగ్రమూకలు. కారం శివాజీ నియామకం చెల్లదు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు. జై ఆంధ్రప్రదేశ్ సభకు గురజాడ, తెన్నేట్ల పేర్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి. బీచ్ ఫెస్టివల్లో అశ్లీలతకు తావులేదు, మహిళా సంఘాల విమర్శతో స్పందించిన గంట. చర్చలు సఫలం కాకుంటే ఆందోళనే, హెచ్చరించిన పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.